ఎవ్రీవన్ వెల్కమ్ టు తేజ్ అకాడమీ. తెలంగాణ ఆర్టీసీ సూపర్వైజర్ టెస్ట్ సిరీస్ మరియు ఫుల్ కోర్సుకు సంబంధించినటువంటి రిపబ్లిక్ డే ఆఫర్ రావడం అయితే జరిగిందండి. ఓకేనా, మరి రూ. 299 కోర్స్ని జస్ట్ 199 రూపీస్కే 1 ఇయర్ వ్యాలిడిటీతో అందజేస్తున్నాము. 5,000కు పైగా ఎంసీక్యూస్తో ఇదైతే మీకు అందుబాటులో ఉంటుంది. ముఖ్యమైన అప్డేట్ ఏంటి అంటే ఇందులో సూపర్వైజరీ యాప్టిట్యూడ్తో పాటుగా పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, ఓకేనా, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కవర్ అయ్యే విధంగా టెస్ట్ సిరీస్ అయితే అప్డేట్ చేయడం అయితే జరిగింది. ఓకే, సూపర్వైజరీ యాప్టిట్యూడ్లో 5,000కు పైగా ప్రశ్నలు ఉంటాయి. ఇంకా రిమైనింగ్ 10 నుంచి 20,000 ప్రశ్నలని యాడ్ చేయడం అయితే జరిగింది. ఇంగ్లీష్ కూడా ఇందులోనే ఉంటుందండి. అంతేకాకుండా రూ. 799 ఫుల్ కోర్స్ని కేవలము రూ. 399 అందజేస్తున్నామండి. ఇందులో సూపర్వైజరీ యాప్టిట్యూడ్ టెస్ట్ సిరీస్ ఉంటుంది. రిమైనింగ్ అన్ని క్లాసెస్ ఉంటాయండి. ఓకేనా, అన్ని క్లాసెస్ రూపంలో బెస్ట్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ ఉంటాయి. ఇంకా ఎవరైనా తీసుకున్నట్లయితే వెంటనే తీసుకోండి. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ అయితే ఉందండి మన కోర్స్కి. ఓకేనా, చాలామంది తీసుకున్నారు. ఇంకా ఎవరైనా తీసుకున్న వారు ఉంటే వెంటనే తీసుకోండి, ఎందుకంటే 1 or 2 days మాత్రమే ఆఫర్ ఉంటుంది. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము తెలంగాణ ఆర్టీసీ సూపర్వైజరీ యాప్టిట్యూడ్లో భాగంగా ట్రాఫిక్ సూపర్వైజర్ మరియు మెకానికల్ సూపర్వైజర్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని ఈ వీడియోలో చూడబోతున్నాము. సో గైస్, ఎవరైతే మన యాప్లో కోర్స్ పర్చేజ్ చేశారో వారంతా తప్పకుండా ఈ యొక్క మోడల్ ఎంసీక్యూస్ని అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మంచి రివిజన్గా కూడా ఉంటుంది. ఇంకా ఎవరైనా కోర్స్ తీసుకున్నట్లయితే వెంటనే పర్చేజ్ చేయండి. ఓకేనా, సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. ముందుగా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. డీజిల్ ఇంజన్లలో ఇంజెక్టర్ పని ఏమిటి? వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ది ఇంజెక్టర్ ఇన్ ఎ డీజిల్ ఇంజన్స్? ఆన్సర్ ఆప్షన్ బి అండి. టు స్ప్రే ఫ్యూయల్ ఇన్ టు సిలిండర్ ఇన్ అ ఫైన్ మిస్ట్. అంటే సిలిండర్లోకి ఇంధనాన్ని తుంపరలాగా వెదజల్లుతుందండి ఇంజెక్టర్. ఓకే, చూద్దాం. డీజిల్ ఇంజెక్టర్ పంపు నుంచి వచ్చిన అధిక పీడన డీజిల్ను సిలిండర్ లోపలికి అతి చిన్న తుంపరలాగా వెదజల్లుతుంది. దీనివల్ల గాలితో కలిసి ఇంధనం బాగా మండుతుంది. నెక్స్ట్, ప్రొపెల్లర్ షాఫ్ట్ ఏ రకమైన ఆకారాన్ని కలిగి ఉంటుంది? వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ది ప్రొపెల్లర్ షాఫ్ట్? ఆప్షన్ బి అండి. హాలో సిలిండర్ ట్యూబ్. అంటే నిలకడలేని స్తూపాకార గొట్టం లేదా బోలు గొట్టం ఆకారంలో కనిపిస్తుంది. ప్రొపెల్లర్ షాఫ్ట్ సాధారణంగా బోలుగా ఉండే గొట్టంలాగా ఉంటుంది. ఇది బరువు తక్కువగా ఉండి ఎక్కువ టార్క్ను తట్టుకోవడానికి మరియు వంగకుండా ఉండడానికి ఈ ఆకారము చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నెక్స్ట్, BS4 వాహనాలలో ఏ ద్రవము అదనంగా వాడతారు కాలుష్యం తగ్గించడానికి? Which additional fuel is used in a BS4 vehicles to reduce pollution? ఆప్షన్ ఏ అండి. AdBlue DEF అనేటువంటి ఇంధనము అడిషనల్గా ఉపయోగిస్తారు. AdBlue డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్. BS4 మరియు BS6 డీజిల్ వాహనాలలో నైట్రోజన్ ఆక్సైడ్ కాలుష్యాన్ని తగ్గించడానికి AdBlue లేదా డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్ అనే ద్రవాన్ని ప్రత్యేక ట్యాంకులో అయితే వాడుతారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇంజిన్ రన్నింగ్లో ఉన్నప్పుడు స్టార్టర్ మోటార్ను ఎంగేజ్ చేస్తే ఏమవుతుంది? వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ద స్టార్టర్ మోటార్ ఈజ్ ఎంగేజ్డ్ వైల్ ద ఇంజిన్ ఈజ్ రన్నింగ్? ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఫ్లై వీల్ టీత్ ఆర్ స్టార్టెడ్ పినియన్ బ్రేక్స్. అంటే ఫ్లై వీల్ పళ్ళు లేదా స్టార్టర్ పేనియన్ విరిగిపోతుంది. ఇంపార్టెంట్ వివరాలు చూద్దాం. ఇంజిన్ ఇప్పటికే తిరుగుతున్నప్పుడు స్టార్టర్ వేస్తే స్టార్టర్ గేర్ మరియు ఫ్లై వీల్ గేర్ మధ్య భయంకరమైన ఘర్షణ జరిగి పళ్ళు విరిగిపోతాయి లేదా స్టార్టర్ కాలిపోతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, రోడ్డుపై వృత్తాకారంలో ఉండే ట్రాఫిక్ చిహ్నాలు దేన్ని సూచిస్తాయి? వాట్ డస్ అ ట్రాఫిక్ సైన్స్ ఇన్ ఏ సర్క్యులర్ షేప్ ఇండికేట్? ఆన్సర్ ఆప్షన్ బి అండి. మ్యాండేటరీ ఆర్ రెగ్యులేటర్, తప్పనిసరిగా నియంత్రణ అని అర్థము. వృత్తాకారంలో గుండ్రంగా ఉండే బోర్డులు మ్యాండేటరీ అంటే తప్పనిసరి నియమాలను సూచిస్తుంది. ఉదాహరణకు నో ఎంట్రీ, వేగ పరిమితి,
ఓకే, వీటిని తెలుపుతుంది. ఒకవేళ త్రికోణంలో ఉంటే హెచ్చరిక, చతురస్రంలో ఉంటే సమాచారాన్ని తెలియజేస్తాయి. నెక్స్ట్, ఫాస్టాగ్ ఏ టెక్నాలజీపై పనిచేస్తుంది? ఆన్ విచ్ టెక్నాలజీ డస్ ఫాస్టాగ్ వర్క్? ఆప్షన్ బి అండి ఆర్ఎఫ్ఐడి, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ అనేటువంటి టెక్నాలజీని ఉపయోగిస్తారండి దీంట్లో. టోల్ గేట్ల వద్ద ఆగకుండా ఛార్జ్ చెల్లించడానికి వాడే ఫాస్టాగ్ ఆర్ఎఫ్ఐడి, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీపై ఇది పనిచేస్తుంది. నెక్స్ట్ వన్, బస్సులో ఎమర్జెన్సీ ఎగ్జిట్ విండోలను ఎలా గుర్తించాలి? హౌ టు ఐడెంటిఫై ద ఎమర్జెన్సీ ఎగ్జిట్ విండో ఇన్ ఏ బస్? ఆన్సర్ ఆప్షన్ ఏ, పెయింటెడ్ ఇన్ ఏ రెడ్ లేబుల్డ్ ఎక్స్ప్లిసిటీ, అంటే ఎరుపు రంగు పెయింట్ లేదా స్పష్టంగా రాసి ఉంటుందండి. ఓకేనా, ఎమర్జెన్సీ ఎగ్జిట్ అని. ఓకే, బస్సులో ఎమర్జెన్సీ ఎగ్జిట్ కిటికీకి ఎరుపు రంగు అక్షరాలతో ఎమర్జెన్సీ ఎగ్జిట్ అని రాసి ఉంటుంది. ఓకే, ఆ అద్దము పగులగొట్టడానికి దగ్గరలో ఒక సుత్తి కూడా ఉంటుందండి, హ్యామర్. ఓకే, నెక్స్ట్, ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఆరెంజ్ లేదా అంబర్ లైట్ వెలిగితే అర్థం ఏంటి? వాట్ డస్ ద ఆరెంజ్ ఆర్ అంబర్ లైట్ ఇండికేట్ ఎట్ ఎ ట్రాఫిక్ సిగ్నల్స్? ఏంటండి, ఏం సూచిస్తుంది? ఆప్షన్ బి, స్టాప్ ఇఫ్ సేఫ్ టు డూ సో, అంటే గెట్ రెడీ టు గో, అంటే సురక్షితమైతే ఆగు లేదా వెళ్ళడానికి సిద్ధపడు అనేది సూచిస్తుంది. అంబర్ లైట్ వెలిగితే స్టాప్ లైన్ దాటని వాహనాలు ఆగడానికి సిద్ధమవ్వాలి, అప్పటికే లైన్ దాటిన వారు క్లియర్ చేయాలి. రెడ్ లైట్ తర్వాత వస్తే వెళ్ళడానికి సిద్ధం, గ్రీన్ లైట్ వస్తే ఆగండి అని అర్థము. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్, గుడ్ సమారిటన్. గుడ్ సమారిటన్ అంటే ఎవరు? హూ ఈజ్ ఎ గుడ్ సమారిటన్? ఆప్షన్ బి అండి, ఏ పర్సన్ హూ హెల్ప్స్ యాక్సిడెంట్ విక్టిమ్స్ వాలంటర్లీ, ప్రమాద బాధితులను స్వచ్ఛంగా సహాయం చేసేటువంటి వ్యక్తిని ఏమంటారండి? సమారిటన్. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ప్రతిఫలం ఆశించకుండా స్వచ్ఛందంగా సహాయం చేసే, ఆసుపత్రికి చేర్చే వ్యక్తిని గుడ్ సమారిటన్ అంటారు. చట్టం ప్రకారము వారిని పోలీసులు వేధించకూడదు. ఇంపార్టెంట్. నెక్స్ట్, ఆర్టీసీ బస్సులో ప్రయాణించేటప్పుడు లగేజ్ నిబంధనల ప్రకారం ఉచిత పరిమితి ఎంత? వాట్ ఈస్ ద ఫ్రీ లగేజ్ అలయన్స్ లిమిట్ వైల్ ట్రావెలింగ్ ఇన్ ఏ ఆర్టీసీ బస్? ఎంత అండి? ఆప్షన్ బి 50 కిలోలు. ఓకే, ఆర్టీసీ బస్సులో ప్రయాణించే ప్రయాణికుడు తన వెంట 50 కిలోల వరకు బరువున్న లగేజీని ఉచితంగా తీసుకెళ్ళవచ్చు. అంతకంటే ఎక్కువ ఉంటే లగేజీ టికెట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, మోటార్ వెహికల్ చట్టము సెక్షన్ 129 దేనిని తప్పనిసరి చేసింది? వాట్ యాజ్ సెక్షన్ 129 ఆఫ్ ది మోటార్ వెహికల్ యాక్ట్ మేడ్ మ్యాండేటరీ? ఏం చేసిందండి? ఆప్షన్ బి, వియరింగ్ హెల్మెట్ ఫర్ టూ వీలర్లకు హెల్మెట్ అనేది మ్యాండేటరీ చేయడం అయితే జరిగింది ఈ చట్టము. ఓకేనా, సెక్షన్ 129 ప్రకారం ద్విచక్ర వాహనాలను నడిపే వ్యక్తి మరియు వెనుక కూర్చున్న వ్యక్తి తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, జీబ్రా క్రాసింగ్ ఎవరి కోసం ఉద్దేశించబడింది? హూ ఈజ్ ద జీబ్రా క్రాసింగ్ ఇంటెండెడ్ ఫర్? ఎవరి కోసం అండి? ఆప్షన్ బి, పాదచారులకు, పెడెస్ట్రియన్స్ కోసం. చూద్దాం. రోడ్డుపై నలుపు మరియు తెలుపు చారలు గల జీబ్రా క్రాసింగ్ పాదచారులు రోడ్డు దాటడానికి ఉద్దేశించబడింది. మరి ఇక్కడ వాహనములు ఆగి పాదచారులకు దారి ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, టెయిల్ గేటింగ్ అంటే ఏమిటి? వాట్ ఈజ్ అ టెయిల్ గేటింగ్? ఆన్సర్ ఆప్షన్ బి అండి, డ్రైవింగ్ టూ క్లోజ్లీ బిహైండ్ అనదర్ వెహికల్, మరొక వాహనం వెనుక మరి దగ్గరగా నడపడము. ఇంపార్టెంట్. ముందు వెళ్తున్న వాహనానికి తగినంత దూరం పాటించకుండా మరీ దగ్గరగా నడపడాన్ని టెయిల్ గేటింగ్ అంటారు. సడన్ బ్రేక్ వేస్తే ఇది ప్రమాదానికి దారి తీస్తుంది. నెక్స్ట్ వన్, అంబులెన్స్ లేదా ఫైర్ ఇంజిన్ వెళ్తున్నప్పుడు డ్రైవర్ ఏం చేయాలి? వాట్ షుడ్ ఏ డ్రైవర్ డూ వెన్ అన్ అంబులెన్స్ ఆర్ ఫైర్ ఇంజిన్ ఈజ్ అప్రోచింగ్? ఆన్సర్ ఆప్షన్ సి అండి, పుల్ టు ద లెఫ్ట్ హ్యాండ్ గివ్ ఏ వే, ఎడమ వైపుకు జరిగి దారి ఇవ్వాలి. ఎమర్జెన్సీ వాహనాలు అంబులెన్స్ లేదా ఫైర్ సైరన్తో వస్తున్నప్పుడు డ్రైవర్ తన వాహనాన్ని ఎడమ వైపుకు అంటే లెఫ్ట్ సైడ్ జరిపి వాటికి వెళ్ళడానికి
దారి ఇవ్వాల్సి ఉంటుంది. ఇది చట్టపరమైన బాధ్యతగా గుర్తుంచుకోవాలండి. ఇంపార్టెంట్. నెక్స్ట్, టీఎస్ఆర్టీసీలో కండక్టర్లెస్ సర్వీస్ అంటే ఏమిటి? వాట్ ఈస్ కండక్టర్లెస్ సర్వీస్ ఇన్ టీఎస్ఆర్టీసీ? ఆప్షన్ బి అండి, డ్రైవర్ ఇష్యూస్ టికెట్స్. ఓకే, టిమ్ అంటారు దీన్ని. డ్రైవరే టికెట్లు ఇస్తారు, టిమ్ ఆపరేట్ చేస్తాడు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మనం ఇది ఎక్కువగా లగ్జరీ బస్సెస్ ఉంటాయి కదా, వాటిలలో అయితే చూస్తాము. రాజధాని ఎక్స్ప్రెస్ అలాంటి వాటిలలో. కొన్ని తక్కువ రద్దీ గల రూట్లలో లేదా స్పెషల్ సర్వీసుల్లో కండక్టర్ ఉండరు, డ్రైవరే ప్రయాణికులకు టికెట్ ఇస్తారు. ఓకేనా? లేదా గ్రౌండ్ బుకింగ్ ఉంటుంది, దీన్నే కండక్టర్లెస్ సర్వీస్ అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్, యాక్సిడెంట్ జరిగిన 24 గంటల్లోపు ఎవరికి సమాచారము ఇవ్వాల్సి ఉంటుంది? టు హూమ్ షుడ్ ఇన్ఫర్మేషన్ బీ గివెన్ వితిన్ 24 hours ఆఫ్ అన్ యాక్సిడెంట్? ఎవరికండి? పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగితే డ్రైవర్ లేదా బాధ్యుడైన వ్యక్తి 24 గంటల్లోపు సమీపంలోని పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయాలి. ఇది చట్ట ప్రకారం తప్పనిసరి. నెక్స్ట్, యూ టర్న్ ఎక్కడ నిషేధించబడింది? వేర్ ఈజ్ ఎ యూ టర్న్ ప్రొహిబిటెడ్? ఎక్కడండి? ఆప్షన్ బి, వేర్ నో యూ టర్న్ సైన్ ఈజ్ ప్లేస్డ్ అండ్ బిజీ జంక్షన్స్. నో యూ టర్న్ బోర్డు ఉన్న చోట లేదా రద్దీ కూడలిలో దీన్ని నిషేధించడం జరిగింది. నో యూ టర్న్ బోర్డు ఉన్న చోట, ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న కూడళ్లలో మరియు కొండ మలుపులలో యూ టర్న్ తీసుకోవడము నిషేధము. నెక్స్ట్ వన్, ఆర్టీసీ బస్సు డ్రైవర్లు యూనిఫామ్తో పాటు ధరించాల్సిన బ్యాడ్జ్ ఏది? విచ్ బ్యాడ్జ్ మస్ట్ ఆర్టీసీ బస్ డ్రైవర్స్ వేర్ అలాంగ్ విత్ ద యూనిఫామ్? ఆప్షన్ బి, పిఎస్వి బ్యాడ్జ్ అంటే పబ్లిక్ సర్వీస్ వెహికల్ బ్యాడ్జ్ అనేది ధరించాలి. పబ్లిక్ సర్వీస్ వెహికల్ బస్సు లేదా ట్యాక్సీ నడిపే డ్రైవర్లు తమ లైసెన్స్తో పాటు ఆర్టీఏ జారీ చేసిన పిఎస్వి బ్యాడ్జ్ను అంటే యూనిఫామ్పై తప్పనిసరిగా ధరించాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మంటలను ఆర్పడానికి వాడే పరికరం? డివైస్ యూజ్డ్ టు ఎస్టింగ్విష్ ఫైర్ డ్యూరింగ్ ఏ ఫైర్ యాక్సిడెంట్. ఏది వాడండి? ఆప్షన్ బి అండి, ఫైర్ ఎక్స్టింగ్విషర్ అయితే వాడాలి. ఓకేనా? ఫైర్ ఎక్స్టింగ్విషర్. వివరాలు చూద్దాం. బస్సులో లేదా డిపోలో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు వెంటనే మంటలను ఆర్పడానికి ఫైర్ ఎక్స్టింగ్విషర్ను ఉపయోగించాలి. ప్రతి బస్సులో ఇది డ్రైవర్ సీటు దగ్గర అయితే ఉండాలి అంటూ తెలియజేశారు. నెక్స్ట్ వన్, రోడ్డుపై నిరంతర తెల్లని గీత దాటవచ్చా? ఓకే, కెన్ యూ క్రాస్ ఎ సాలిడ్ వైట్ లైన్ ఆన్ ద రోడ్? ఆన్సర్ ఆప్షన్ బి, నో, జనరల్లీ ప్రొహిబిటెడ్. కాదు, ఇది సాధారణంగా నిషేధించడం అయితే జరిగింది. రోడ్డుపై నిరంతర తెల్లని గీత ఉంటే మీరు లేన్ మారకూడదు మరియు ఓవర్టేక్ చేయకూడదు. లేన్ దాటడం ప్రమాదకరం. కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే జాగ్రత్తగా దాటాలి. నెక్స్ట్, వాహనం నడిపేటప్పుడు హారన్ ఎక్కడ నిషేధించబడింది? వేర్ ఇస్ యూజింగ్ ద హారన్ ప్రొహిబిటెడ్ వైల్ డ్రైవింగ్? ఎక్కడండి? ఆప్షన్ బి, నియర్ హాస్పిటల్స్ అండ్ కోర్ట్ జోన్స్. ఆసుపత్రులు మరియు కోర్టుల దగ్గర సైలెంట్ జోన్స్ అయితే వీటిని ప్రకటించడం జరిగింది. ఇక్కడ హారన్ కొట్టడం అనేది నిషేధము. చూద్దాం. ఆసుపత్రులు, పాఠశాలలు మరియు కోర్టుల పరిసర ప్రాంతాలను సైలెంట్ జోన్స్, నిశ్శబ్ద మండలాలుగా పరిగణిస్తారు. ఇక్కడ హారన్ మోగించడం నిషేధము. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసిక్యూస్ క్లాస్ అండి. ప్రతిరోజు అప్ టు ఎగ్జామ్ వరకు ఇవైతే మనకు వస్తూనే ఉంటాయి. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా మన యాప్లో కోర్స్ తీసుకున్నట్లయితే వెంటనే తీసుకోండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.